బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాళ్ల దగ్గర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు తన గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు ఎన్నికల సభలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కండువాలు జోబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అడుగు జాడల్లో నేను నడుస్తానని ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అరే ఓడు అంటాడు జగదీశ్వర్ రెడ్డి ఆ పొట్టోడు ఏమంటున్నా అంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్నా, అందుకనే గెలిపిస్తానని చెప్పు బూరనాడు సయ్యాలి టీవీలు అంటుండు. పదవి కోసం అని చెప్పి బాధ్యతలు ఇస్తే పాకులాడుతుందని చెప్పి, అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు. నేను ఏనాడు కూడా పదవుల వెంట పోలే, నేనేనాడు ఎవరిని అడుక్కోలే. చెయ్యి చాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లుండాలని చెప్తా అనుకుంటా, కానీ ఇట్లుండాలని ఇంతవరకు అనుకోలే. నేను గతంలో కూడా మీరు చూసినట్టయితే 9లో అన్న గెలిచింది, 14లో ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు గెలిచింది, 19లో మళ్ళీ పెద్ద అన్న గెలిచింది. ఇద్దరు అన్నలు గెలిచి మీరే ఒకసారి ఆలోచించారు. ఈ ఇద్దరు అన్నల పాలనకు బూర నరసయ్య గౌడ్ పాలనకు ఒక్కసారి అంచనా లేదు. మరి మా అన్నలు గెలిచి అందరికి కుల మతాలకు అతీతంగా ఎవరికి కష్టమున్న రాత్రి వాళ్ళ నిధులే కాదు జేబులకు వెళ్ళి పైసలు ఖర్చు పెట్టేటోళ్ళు అన్నలు. వాళ్ళ అడుగుజాడలను నేను నడుస్తా అని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను.